హాయ్ అండి, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఏంటంటే మనం ఇంటర్లింక్ నెట్వర్క్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి, వాలెట్ ఎలా యాడ్ చేయాలనేది చూస్తాం. ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళాక అక్కడ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ అని టైప్ చేస్తే మీకు ఇంటర్లింక్ నెట్వర్క్ అప్డేట్ అని అడుగుతుంది. ఎందుకంటే న్యూ వెర్షన్లో ఇది మనకి అప్డేట్ అనే ఆప్షన్లో ఇచ్చారు. అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత మనం యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయ్యాక కింద గ్లోబ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆ గ్లోబ్ మీద క్లిక్ చేయండి. మీకు యాప్ అండ్ వాలెట్ అనేది ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనం వాలెట్ పైన క్లిక్ చేస్తాం. వాలెట్ పైన క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి వాలెట్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేయండి. మనం ఆ తర్వాత 2 times మన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాలెట్ క్రియేషన్ అనేది అయిపోయింది. ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం వాలెట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ బ్యాకప్ అని కనపడుతుంది కదా చూడండి. బ్యాకప్ పైన మనం ఈ పాస్వర్డ్స్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాకప్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి 4 వర్డ్ సీక్వెన్స్ అనేవి, నెంబర్స్ అనేవి ఉంటాయి. దాన్ని మీరు సీక్రెట్గా రాసుకోండి. అది ఎవరికి చూపించకండి, అది ఎప్పుడు మీతో ఉండాలి. అట్లాగే తర్వాత ఏంటంటే ఆ పాస్వర్డ్ కింద మనల్ని అడుగుతుంది ఏ వర్డ్కి ఏ నెంబర్ ఉందనేది. స్ట్రగుల్ చూసారు కదా, స్ట్రగుల్కి 1 అని ఉండటం వల్ల నేను దాని మీద క్లిక్ చేశాను. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ వర్డ్ పైన క్లిక్ చేస్తాం. అలా ఓపెన్ అయిన తర్వాత మనకి కనెక్ట్ నౌ అని వస్తుంది. ఆ కనెక్ట్ నౌ మీద క్లిక్ వాలెట్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత మనం పైన ఇన్విటేషన్ కోడ్ అది ఎక్కడ ఎంటర్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనకి వాలెట్లోనే ప్రొఫైల్ సింబల్ పైన ఉంది కదా హ్యూమన్ది, దానిపైన క్లిక్ చేసినప్పుడు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ షేర్ టు ఎర్న్ కమిషన్ అని ఉంది కదా, అక్కడ మీ ఇన్విటేషన్ కోడ్ అనేది చూపిస్తుంది. మీ ఇన్విటేషన్ కోడ్ మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళు మీ ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో పైన ఈ ఎల్లో కలర్లో ఉన్న ఆ ఇన్విటేషన్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో నా రిఫరల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్విటేషన్ కోడ్ని ఎంటర్ చేయండి. అట్లాగే ఫ్యూచర్లో మీకు ఏ డౌట్స్ వచ్చినా నేను క్లియర్ చేస్తాను.